ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 10 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యోహాను వ్రాసిన 3వ పత్రిక 1వ వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. వ్యాఖ్యాన అంశం: సంఘంలో 3 మనస్తత్వాలు. వ్యాఖ్యానాంశం: సంఘంలో 3 మనస్తత్వాలు. వ్యాఖ్యానం: మొదటిగా, హెచ్చరించేవాడు గాయు. కొత్త నిబంధనలో 3 సార్లు కనిపిస్తుంది గాయు అనే పేరు. మొదటిగా కొరింథు సంఘంలో, రెండవదిగా మాసిదోనియా సంఘంలో, మూడవదిగా దెర్బే సంఘంలో. చూడండి, రోమపత్రిక 16:23, అపొస్తలుల కార్యం 19:29. ఈ 3 పత్రికలో ఉన్న గాయు ఎవరో గాని యోహాను గాయును ప్రేమించాడు, అతన్ని ప్రియమైన వాడుగా వర్ణించాడు. 1, యోహాను గాయు కొరకు ప్రార్థించాడు 2వ వచనంలో. రెండవదిగా యోహాను గాయును ప్రశంసించాడు 3-8 వచనాల్లో. కారణం, బైబిల్ బోధకులకు, మిషనరీలకు గాయు ఆతిథ్యం ఇచ్చాడు. ఆ రకంగా ఆతిథ్యం పొందినవారు గాయు సువార్త సూత్రాల ప్రకారం జీవిస్తున్నాడని, అతని జీవితం పవిత్రంగా సత్యంగా ఉన్నదని యోహానుకు వర్తమానం అందింది. రెండవది, ప్రధానత్వం కోరేవాడు దియోత్రెఫే. మొదటి దశాబ్దంలో సువార్తికులు ఊరూరా తిరిగే బోధకులుగా ఉండేవారు. స్థానికంగా ఉండే సత్రాలు ఎక్కువ భాగం మురికిగా, దారుణంగా ఉండేవి. ఈ రోజుల్లో లాగా గొప్ప వసతి గల హోటల్ ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారికి సంఘ విశ్వాసుల గృహాలే ఆతిథ్యం ఇచ్చేవి. గాయు తన ఇంట్లో ఇలాంటి సువార్తికులకు ఆతిథ్యం ఇచ్చేవాడు. ఆ సంగతి విన్న యోహాను అతన్ని అభినందించాడు. అయితే దియోత్రెఫే దీనికి వ్యతిరేకం. అందువల్ల యోహాను అతన్ని విమర్శించాడు. అతనికున్న ప్రలోభం ఏంటంటే, 1, అతడు ప్రధానత్వం కోరుకోవటం, 2, యోహానును సైతం చేర్చుకోకపోవటం, 3, అపోస్తలులను గూర్చి చెడ్డ మాటలు మాట్లాడటం, 4, అపోస్తలులను చేర్చుకునే మనసు గల వారిని ఆటంకపరచడం, 5, వారిని వెలివేయటం. మూడవదిగా, ఆదర్శవంతుడు, ప్రశంసాపాత్రుడు దేమేత్రి. దేమేత్రి అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. మేం కూడా అతని సాక్ష్యం ఇచ్చున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని నీ వెరుగుదువు అని 12వ వచనంలో చదువుతున్నాం. స్థానిక సంఘాల్లో సాటి విశ్వాసిని ప్రేమించడంలోనే మనస్తత్వ మార్పు జరుగుతుంది. శుభములతో వందనాలు.